చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా 5.48 లాక్ దగ్గరే ఉంది సబ్స్క్రైబర్స్ కౌంట్. ఇంకెప్పుడు 5.5 లాక్ వెళ్తుంది, ఎప్పుడు 6 లాక్ వెళ్తుంది, ఎప్పుడు 1 మిలియన్కి వెళ్తుంది చెప్పండి. సో అందరూ కూడా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ముఖ్యం బిగులు. ఇది ఇప్పటి వరకు భూమి మీద జరిగిన ఏలియన్స్కి సంబంధించిన అత్యంత దారుణమైన సంఘటన. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని గురించి అఫీషియల్గా డాక్యుమెంటేషన్ కూడా ఉంది. ఒక బ్రెజిలియన్ సిటీ యొక్క పైభాగంలో ఆకాశంలో యూఎఫ్ఓలు ఎగురుతూ కనిపించాయి. ఇమీడియట్గా దాని నుంచి కొన్ని లైట్స్ భూమి మీదకు వచ్చాయి. అవి తాకిన వాళ్ళందరూ కూడా మగ, ఆడ, పిల్లలు అన్న తేడా లేకుండా అందరూ కూడా ఇంజురీస్కి గురవుతూ ఉన్నారు. దీని కారణంగా 2 వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది. అలాగే బ్రెజిలియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కమాండర్ కూడా దీని తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. బట్ ఇప్పటికీ కూడా ఈ ప్రపంచానికి దీని గురించి పూర్తిగా తెలియదు. ఇది బ్రెజిల్ యొక్క నార్త్ ఈస్ట్ భాగంలో జరిగింది. బ్రెజిల్లోని 2వ అతిపెద్ద స్టేట్ అయిన పారా అనే ఒక ప్రాంతానికి చివరన క్లెరాస్ అనే ఒక ఐలాండ్ సిటీ ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మెయిన్ ల్యాండ్ నుంచి కంప్లీట్గా సెపరేట్ చేయబడి ఉంటుంది. అండ్ ఆ మధ్య భాగంలో అమెజాన్ రివర్ డెల్టా ఉంటుంది. ఆ తర్వాత ఆ నది వెళ్ళి మళ్ళీ అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుంది. అయితే 1970ల యొక్క చివరిలో ఈ ప్రాంతంలో సుమారుగా 2000 మంది నివసిస్తూ ఉన్నారు. అక్కడి వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఫిషింగ్ మీద, ఫార్మింగ్ మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. మొత్తం ఆ ప్రాంత ప్రజలందరి జీవితం కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. అక్కడ అంతకుముందు ఎప్పుడూ కూడా వింతైన సంఘటనలు జరిగినట్టు, యూఎఫ్ఓ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినట్టుగా ఎటువంటి చరిత్ర లేదు. కానీ ఆగస్టు 1977 నుంచి కూడా వింత వింత సైటింగ్స్ మొదలుపెట్టాయి. ఆ రోజు డేట్ 14 సెప్టెంబర్ 1977. అబెల్ ట్రినేడ్ అనే ఒక వ్యక్తి తన ఇంటిలో నిద్రపోతూ ఉన్నాడు. టైం రాత్రి 9:30 అవుతుంది. ఆయన తన రేడియోని వింటున్న టైంలో సడన్గా తన యొక్క సీలింగ్ పైభాగం నుంచి ఏదో ఒక బ్లూ కలర్ లైట్ తన ఇంటి లోపలికి వస్తున్నట్టుగా అతను గమనించాడు. అదేంటో అర్థం కాక దాని గురించి విపరీతంగా భయపడుతూ తనకి సహాయం చేయమని గట్టిగా అరవాలనుకున్నాడు. కానీ ఆయన అరవలేకపోతున్నాడు, ప్యారలైజ్ అయిపోయాడు. అండ్ ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా, అంటే మొత్తం నార్మల్ అయిపోయిన తర్వాత కూడా అతని గొంతు పూర్తిగా బొంగురిపోయింది. అలాగే ఎన్నో రోజుల పాటు తలనొప్పి కూడా కంటిన్యూస్గా వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్ 4, 1977న బ్రెజిల్లోని బెలెమ్ అనే ఒక ప్రాంతంలో 48 ఏళ్ల ఫామ్ వర్కర్ అయిన బెనిడిటో అనే ఒక వ్యక్తి సేమ్ ఇలాగే ఒక బ్లూ కలర్ లైట్ని తన యొక్క పై భాగంలో చూశాడు. ఆ టైంలో ఒక చెట్టు యొక్క వెనక భాగం నుంచి ఆ లైట్ వస్తున్నట్టుగా అతనికి అనిపించింది. అది కొన్ని క్షణాల వరకు ఒకటే చోట స్టెబుల్గా ఉంది. ఆ తర్వాత మెల్లిగా దూరంగా వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. అది ఎటువంటి శబ్దాన్ని కూడా చేయట్లేదు. దాన్ని చూసిన తర్వాత అతనికి కొంచెం భయం వేసింది. అఫ్కోర్స్ అతనికి ఏమీ కాకపోయినప్పటికీ కూడా అటువంటి వింతైన వస్తువుని అతను అంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు. సో అందుకనే దాని గురించి గట్టిగా అరవాలనుకున్నాడు. కానీ ఆయనకి నోట మాటే రాలేదు. అలాగే మరొక 40 ఏళ్ల ఫార్మర్ అయిన మాన్యుయల్ డాస్ శాంటోస్ అనే ఒక వ్యక్తి కూడా ఈ సంఘటన జరిగిన 3 వారాల తర్వాత సేమ్ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయడం జరిగింది. ఆయన తన ఇంటిలో ప్రశాంతంగా నిద్రపోతున్న టైంలో తన యొక్క రూఫ్ నుంచి ఒక వింతైన లైట్ తన ఇంటి లోపలికి రావడాన్ని గమనించాడు. అయితే ఆయన తన మంచం మీద నుంచి లేచి గట్టిగా అరవాలనుకున్నాడు. కానీ మంచం మీద నుంచి లెగలేకపోతున్నాడు. నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. కొద్దిసేపటి తర్వాత అతను ఆ మంచం మీద నుంచి దిగగలిగాడు. కానీ అతని శరీరం యొక్క లెఫ్ట్ భాగం అంతా కూడా పనిచేయట్లేదు. అలాగే అతని యొక్క శరీరం చాలా వరకు ఎవరో పట్టుకొని లాగేస్తున్నట్టుగా వారం రోజుల పాటు అలా అనిపించిందని తెలియజేశాడు. కానీ దీనికి కారణం ఏంటని డాక్టర్స్ కూడా తెలియజేయలేకపోయారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన మళ్ళీ ఆకాశంలో వింతైన లైట్ని చూడడం మొదలుపెట్టాడు. ఈసారి మరింత తక్కువ ఎత్తులో ఆ లైట్స్ గాలిలో ఎగురుతున్నట్టుగా కనిపించాయి. కొన్నిసార్లు స్లోగా వెళుతూ ఉన్నాయి, కొన్నిసార్లు సడన్గా స్పీడప్ అవుతూ ఉన్నాయి, సడన్గా మాయమైపోతూ ఉన్నాయి. దీన్ని చూసి అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత జనవరి 23, 1978న మాన్యుయల్ ఫిల్హో అనే ఒక వ్యక్తి కూడా తన ఫ్రెండ్స్ అందరితో కలిసి బీచ్లో ఎంజాయ్ చేస్తున్న టైంలో అతను కూడా ఆకాశంలో ఒక వింతైన కాంతిని చూడడం జరిగింది. ఆ కాంతి ఏంటనేది అతనికి మొదట అర్థం కాలేదు. కానీ అది దగ్గరికి వచ్చిన తర్వాత అది ఒక ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న కాంతి అని అతనికి అర్థమైంది. అది సుమారుగా 10 అడుగుల వెడల్పు ఉంది, 5 అడుగుల ఎత్తుంది. కంప్లీట్గా నల్ల రంగులో ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా కొంతవరకు ట్రాన్స్పరెంట్ అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. అండ్ దాని నుంచి గ్రీన్ కలర్ మరియు బ్లూ కలర్ మిక్స్ అయిపోయి ఉన్న కొన్ని లైట్స్ బయటికి రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఆయన తన ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అలాగే తన ఫాదర్కి జరిగిందంతా చెప్పాడు. కానీ ఆయన నమ్మలేదు. సో తన బ్రదర్నైనా సరే తనతో పాటుగా అక్కడికి తీసుకొని వెళ్ళి దాన్ని చూపించాలనుకున్నాడు. కానీ అతని బ్రదర్కి ఇటువంటి వింతైన సంఘటనలు అంటే చాలా భయం. అందుకనే అతను రానన్నాడు. సో ఇతను మళ్ళీ పరిగెట్టుకుంటూ ఆ బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి ఫ్రెండ్స్ అందరూ కూడా ఆకాశం వైపే చూస్తూ ఉన్నారు. ఆ క్రాఫ్ట్ అప్పటి వరకు అక్కడే ఉండి ఆ తర్వాత చాలా వేగంగా ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇవి కేవలం 4 సైటింగ్స్ మాత్రమే. కానీ
కొన్ని నెలల్లోనే ఆ ప్రాంతంలో సుమారుగా 300 సైటింగ్స్ అయ్యాయి ఇటువంటివి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా తెలియజేయడం జరిగింది. సో 1977 మరియు 1978 మధ్యలో ఆ ప్రాంతంలో అలాగే దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని విలేజెస్లో ఇటువంటి వింతైన సంఘటనలు రెగ్యులర్గా కనిపించడం మొదలుపెట్టాయి. అండ్ కొన్ని సార్లు ఆ లైట్స్ మనుషుల్ని అటాక్ కూడా చేయడం జరిగింది. ఆ లైట్స్ మనుషుల యొక్క శరీరాల మీద ఎక్కడైతే తాకుతాయో ఆ ప్రాంతం మొత్తం కాలిపోయినట్టుగా మారిపోతుంది. అండ్ ఇమీడియట్గా ఆ ప్రాంతం అంతా కూడా స్పర్శను కోల్పోవడం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు యూఎఫ్ఓలే మనుషుల్ని అటాక్ చేస్తే కొన్నిసార్లు మనుషులే ఆ లైట్ ఏంటో చూద్దామని దాంట్లో లోపలికి వెళ్ళడం, దాంట్లో చేయి పెట్టడం ఇలాంటివి చేయడం జరిగింది. దాని కారణంగా కూడా వాళ్ళందరికీ కూడా కాలిన గాయాలయ్యాయి. కొంతమంది యొక్క తల భాగంలో ఆ కాంతి తాకింది. సో అప్పటి నుంచి కూడా వాళ్ళకి జుట్టు అనేది అక్కడ రావడం మానేసింది. అలాగే మరికొంతమందికి ఒంటి మీద ర్యాషెస్ కంటిన్యూస్గా రావడం మొదలుపెట్టాయి. అలాగే శరీరంలోని ఒక పర్టికులర్ ప్రాంతం అసలు పనిచేయడం మానేసింది. ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. కొంతమంది ఏమో అక్కడ మేయర్కి అఫీషియల్గా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోని ఎన్నో విలేజెస్ నుంచి సుమారుగా 30కి పైగా విలేజెస్ నుంచి ఇటువంటి వింత కంప్లైంట్స్ అయితే రావడం మొదలుపెట్టాయి. సో బ్రెజిలియన్ గవర్నమెంట్కి ఎయిర్ ఫోర్స్ వాళ్ళని ఇమీడియట్గా ఇక్కడికి పంపమని అక్కడ మేయర్ రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఎంతో మంది మగవాళ్ళు ఇంకా వేరే ఆప్షన్ లేక అక్కడే నివసిస్తూ అక్కడే పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా తమ కుటుంబంలోని భార్యా పిల్లలని అలాగే పెద్దవాళ్ళని అందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి బయటకు పంపేస్తున్నారు. కనీసం వాళ్ళని ప్రాణాలతో ఉంటారన్న ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవాలనుకుంటున్నారు. మరొకటి ఏంటంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న వస్తువుల్ని కూడా వీళ్ళు కాపాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి మగవాళ్ళు అక్కడే ఉండేవారు. రాత్రి అయితే మొత్తం మగవాళ్ళందరూ కూడా ఒక చోట గుంపుగా చేరి పెద్ద మొత్తంలో మంటల్ని వెలిగించుకుంటూ ఉండేవారు. అలాగే ఆకాశంలోకి తారాజువ్వల వంటి వాటిని కూడా కంటిన్యూస్గా పంపిస్తూ వాటిని పేలుస్తూ ఉండేవారు. అంటే వాళ్ళు ఏమని నమ్మారంటే ఆ వింతైన లైటింగ్తో వస్తున్న ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నది చూపాస్, అంటే వాళ్ళొక వింతైన క్రియేచర్స్ అని నమ్మడం జరిగింది. లాటిన్ అమెరికాలో ఒకప్పటి కాలం నాటి మైథాలజీస్లో ఇటువంటి భయంకరమైన జంతువుల గురించి చాలా చోట్ల మెన్షన్ చేయబడి ఉంది. అండ్ వాటి కారణంగా ఎన్నో జంతువులు అప్పట్లో చనిపోయినట్టుగా కూడా మెన్షన్ చేయబడి ఉంది. సో అందుకనే అవే మళ్ళీ పుట్టి ఉండొచ్చనైతే కొంతమంది అభిప్రాయపడడం జరిగింది. మరికొంతమంది ఏమో ఏలియన్ లాంటి ఒక వింతైన జంతువు గురించి కూడా అప్పటి కాలం నాటి మైథాలజీస్లో ఉంది. సో అలాంటిది ఏదైనా వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది చుపాకాబ్రా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉందని అభిప్రాయపడ్డారు. అంటే గోట్ సక్కర్ అని అర్థం అనమాట. ఇది ఎక్కువగా గోడ్స్నే తిని బ్రతుకుతూ ఉంటుందని అక్కడ మైథాలజీస్లో ఉంది. ఇప్పుడు మనం యూఎఫ్ఓ అనే పదాన్ని ఎలా అయితే వాడుతున్నామో వాళ్ళు కూడా అప్పట్లో ఆల్మోస్ట్ అటువంటి పదాన్ని వాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏమని తెలియజేశారంటే మా అందరినీ కూడా కొన్ని లైట్ బీమ్స్ కంటిన్యూస్గా తాకేవి. అది ఏ ప్రాంతంలో అయితే తాకేదో అక్కడ చిన్న డిప్రెషన్స్, కొన్ని మార్క్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా కనిపించేవి. అండ్ కొంతమందికి అయితే శరీరం నుంచి రక్తం కూడా బయటకు వచ్చేది. అయితే ఎవరో ఆ రక్తాన్ని లాగేసుకుంటున్నట్టుగా ఆ రక్తం శరీరం నుంచి బయటకు ఎక్కువగా వచ్చేది కాదు. వచ్చినా కూడా శరీరం మీద ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది కాదు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థమయ్యేది కాదని కొంతమంది విలేజెస్ తెలియజేశారు. అక్కడ పడిపోయిన కొంతమందిని కొంచెం దూరంలో ఉన్న పెద్ద హాస్పిటల్స్కి తీసుకొని వెడితే వాళ్ళందరికీ కూడా బ్లడ్ లాస్ కారణంగా ఇంత నీరసం వచ్చింది, అందుకని వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారని తెలియజేశారు. బ్లడ్ లాస్ అవ్వడానికి వాళ్ళకైన గాయాలు చిన్నవే, వాటి నుంచి బయటకు వచ్చిన రక్తం కూడా చిన్నదే. కానీ అంత భారీ స్థాయిలో బ్లడ్ లాస్ ఎలా అయిందో ఎవరికీ అర్థం కావట్లేదు. సో డెఫినెట్గా వాళ్ళ శరీరం నుంచి రక్తాన్ని బయటకు పీల్చేయడం జరిగింది ఆ లైట్ ద్వారా అని అయితే తర్వాత కొంతమంది అభిప్రాయపడడం జరిగింది. అదే టైంలో ఈ లైట్స్ అట్లాంటిక్ ఓషన్ యొక్క పైభాగంలో కంటిన్యూస్గా కనిపించడం మొదలుపెట్టాయి. ఇవి ఒక పర్టికులర్ షేప్లో లేకుండా వింత ఆకారాల్లో కనిపించేవి. అండ్ ఆ ఐలాండ్ చుట్టూనే ఎక్కువగా కనిపించేవి. అండ్ వీటిలో కొన్ని క్రాఫ్ట్స్ గుండ్రంగా కనిపించేవి, అంటే సాసర్ ఆకారంలోనో లేదంటే డిస్క్ ఆకారంలోనే కనిపించేవి. అలాగే అవి కంటిన్యూస్గా తిరుగుతూ ఉండేవి. అండ్ వీటి యొక్క ఎక్స్టీరియర్ భాగం అనేది అంబ్రిల్లా ఆకారంలో కనిపించేది. సో ఇప్పుడు మనం యూఎఫ్ఓలకి కూడా సేమ్ పైభాగం అలాగా అంబ్రిల్లా ఆకారంలోనో లేదంటే హ్యాట్ ఆకారంలోనో ఉంటుందని నమ్ముతూ ఉన్నాం. సో వాళ్ళు కూడా అలాగే చెప్పడం జరిగింది. కొంతమంది అవి సిల్వర్ కలర్లో ఉన్నాయన్నారు, కొంతమంది అవి బ్రౌన్ కలర్లో ఉన్నాయని చెప్పారు, కొంతమంది భారీగా ఉన్నాయని చెప్పారు, కొంతమంది ఏమో చిన్నగా ఉన్నాయని చెప్పారు. సో ఆల్మోస్ట్ అన్ని రకాల యూఎఫ్ఓలు కూడా ఆ ప్రాంతంలో తిరిగాయి అనేది కొంతమంది యొక్క మాట. కొంతమంది లోకల్ ప్రజలు ఏమని నమ్మారంటే ఆ యూఎఫ్ఓస్ ఎక్కడో ఆకాశం నుంచి రావట్లేదని, అవన్నీ కూడా అక్కడ ఉన్న సముద్రం లోపల నుంచే బయటికి వస్తున్నాయని, అండ్ అందువలనే వాటి నుంచి వచ్చే కాంతి ఇప్పటి వరకు ఎవరికీ తెలియనిదిగా ఉందని కూడా వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. అండ్ భూమి కింద ఏదో ఒక అండర్ గ్రౌండ్ బేస్ ఉందని, ముఖ్యంగా ద బాయా డు సోల్ ఏరియా దగ్గరలోని తీరం కింద ఖచ్చితంగా ఒక అండర్ గ్రౌండ్ బేస్ ఉందని అయితే అభిప్రాయపడ్డారు. అయితే అక్టోబర్ 29, 1988న బెనడిటో కాంపాస్ అనే ఒక వ్యక్తి అలాగే అతని యొక్క ప్రెగ్నెంట్ భార్య అయిన సిల్వియా మ్యారీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క లివింగ్ రూమ్లో రిలాక్స్ అవుతూ ఉన్నారు.
విండోలోంచి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. సడన్గా ఒక ఓవల్ షేప్డ్ ఆబ్జెక్ట్ వాళ్ళ యొక్క ఇంటి బయట భాగంలో తిరుగుతూ ఉండడాన్ని వాళ్ళు గమనించారు. అది సిల్వర్ కలర్లో కనిపిస్తూ ఉంది. అండ్ దాని నుంచి వస్తున్న లైట్ కంటిన్యూస్గా గ్రీన్ కలర్లోనే వెలుగుతూ ఉంది. కపుల్ ఆ లైట్ని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది విండోలోంచి డైరెక్ట్గా సిల్వియాని తాకుతూ ఉంది. అండ్ అంతేకాకుండా ఆమెను ఒక ట్రాన్స్ వంటి స్టేట్లోకి తీసుకొని వెళుతుంది. ఏమైందో ఆమెకు అర్థం కాలేదు. ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. లేచేసరికి ఆమె హాస్పిటల్లో ఉంది. అయితే తర్వాత ఆమె ఏమని చెప్పిందంటే తన యొక్క నరాలు ఉబ్బిపోతున్నట్టుగా ఆమెకు అనిపించిందని, అలాగే తన భర్త తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే తన కళ్ళ ముందు ఏవో 2 వింతైన ఏలియన్ క్రీచర్స్ వంటివి కనిపించిందని తెలియజేసింది. ఈవెన్ ఆమె భర్త కూడా అదే మాటను చెప్పడం జరిగింది. ఈవెన్ సెపరేట్గా అడిగినప్పటికీ కూడా అతను ఏమన్నాడంటే ఆ 2 కూడా చూడడానికి మనుషుల్లా కనిపించట్లేదని, చాలా డిఫరెంట్గా ఉన్నాయని, వాటిలో ఒకటి చేతిలో గోల్డ్ కలర్ టార్చ్తో కనబడిందని, ఇమీడియట్గా తమ వైపు దూసుకొని వచ్చిందని, నేను అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి మా పక్కింటి వాళ్ళని సహాయం కోసం అడిగాను. వాళ్ళని నేను తీసుకొచ్చేసరికి ఇక్కడ ఎవరూ కనిపించలేదు. నా భార్య స్పృహ తప్పిపోయి పడిపోయింది. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. అయితే ఎలాగైనా సరే ముందు తన భార్యని అక్కడ నుంచి సేఫ్ ప్లేస్కి తీసుకొని వెళ్లాలన్న ఉద్దేశంతో ఆమెని పక్కింటికి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేశాడు. అయితే ఆ టైంలో బెనడిటోని మళ్ళీ ఇంకొక కాంతి తాకింది. దాని కారణంగా అతను ఆల్మోస్ట్ ప్యారలైజ్ అయిపోయాడనే చెప్పాలి. కానీ ఆ టైంలో నైబర్స్ వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఆ తర్వాత ఇమీడియట్గా ఒక బోట్ని మాట్లాడుకొని వాళ్ళిద్దరిని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి దగ్గరలోని మెడికల్ సెంటర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అండ్ ఆ నైబర్ ఏమని చెప్పారంటే ఆ యుఎఫ్ఓ ఆ బోట్ని కూడా ఫాలో అయిందని, కాకపోతే బీమ్ని మాత్రం బయటికి రిలీజ్ చేయలేదని తెలియజేశారు. ఆ కపుల్ కొద్ది రోజుల పాటు అలాగే హాస్పిటల్లోనే ఉన్నారు. చాలా అంటే చాలా భయపడుతూ ఉన్నారు కూడా వాళ్ళు. ఈవెన్ ఆమె అయితే ఇంకా భయపడుతూ కొన్ని రోజుల పాటు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అండ్ ఆమెలోని ఆ భయం కారణంగా బెనడిటో కూడా కొంతవరకు డిప్రెషన్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఆ ఆబ్జెక్ట్స్ని బయట నుంచి చూసిన సంఘటనలే. లోపల నుంచి లేదంటే లోపల వరకు చూసిన సంఘటనలు మనకి ఇప్పటివరకు రిపోర్ట్ కాలే. కానీ ఆ తర్వాత అటువంటి సంఘటనలు కూడా రిపోర్ట్ అయ్యాయి. జనవరి 1978న ఫ్రాన్సిస్కో ఎనోరి డి సూజా అనే ఒక వ్యక్తి ఆకాశంలో ఏదో ఒక ఆబ్జెక్ట్ ఎగురుతూ ఉండడానికి గమనించాడు. మొదట అదేదో నార్మల్ ఆబ్జెక్ట్ అనుకోని దాన్ని పట్టించుకోలేదు. కానీ బాగా దగ్గరగా వచ్చినప్పుడు అది ఒక భారీ యూఎఫ్ఓ వంటి సిలిండ్రికల్ షేప్డ్ ఆబ్జెక్ట్ అని అర్థం చేసుకున్నాడు. అది 15 అడుగుల పొడవు ఉంది. సుమారుగా 25 అడుగుల డయామీటర్ ఉంది. చూడటానికి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఫ్రాన్సిస్కో దాన్ని చూసి అలా కంటిన్యూస్గా చూస్తూనే ఉండిపోయాడు. అది నేరుగా అతని యొక్క తల పైభాగంలోకి వచ్చింది. అండ్ ఆ తర్వాత దాని నుంచి ఒక డోర్ ఓపెన్ అయింది. ఆ డోర్లోంచి చాలా దారుణమైన కాంతి బయటకు రిలీజ్ అవుతుంది. అండ్ అందులో 2 మనుషులు లాంటి వింతైన క్రీచర్స్ ఉన్నట్టుగా అతనికి కనిపించింది. ఒక మేల్ ఒక ఫిమేల్ ఉన్నట్టుగా కూడా అతనికి కనిపించింది. వాళ్ళిద్దరూ కూడా అక్కడ కంటిన్యూస్గా కూర్చొని ఇతని వైపే చూస్తూ ఉన్నారు. సడన్గా ఒక మ్యాగ్నెట్ ఫ్రాన్సిస్కోని పైకి లాగేయడం జరిగింది. ఆయన పక్కనే ఉన్న పామ్ ట్రీని గట్టిగా పట్టుకోవడం జరిగింది. అలాగే అతను తన కాళ్లతో కూడా గట్టిగా ఆపుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఆ కాంతి మాత్రం అతని శరీరాన్ని కాల్చేస్తూ ఉంది. అతనికి విపరీతంగా పెయిన్ వస్తోంది. అతని గుండె దగ్గర కూడా ఎవరో గట్టిగా గోళ్లతో గీసేస్తున్నట్టుగా, కత్తులతో కోస్తున్నట్టుగా విపరీతమైన పెయిన్ వస్తోంది. ఆ చెట్టును అతను పట్టుకున్నప్పటికీ కూడా అలాగా ఆ చెట్టు నుంచే పైకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అతను చనిపోతాడని అతనికి అర్థమైంది. అందుకనే ఏడవడం మొదలుపెట్టాడు. కానీ సడన్గా కొంత హాట్ లిక్విడ్ అతని శరీరం మీద పడింది. అండ్ అతనికి విపరీతంగా బర్నింగ్ ఇంజురీస్ అయ్యాయి. కానీ అతను ఆ చెట్టును మాత్రం వదలలేదు. సో ఆ క్రాఫ్ట్ యొక్క డోర్స్ అప్పుడు క్లోజ్ అయిపోయాయి. అది గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అతని ఒంటి మీద పడిన ఆ కారణి గాయాలని ఆ తర్వాత అతను ఎంతోమందికి చూపించడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ యొక్క చివరిలో శాంటో ఆంటోనీ డిటోర్ అనే ఒక ప్రాంతానికి దగ్గరలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా రాత్రిపూట మెలకువగా ఉండి ఆకాశాన్ని చూస్తున్నాడు. అతని పేరు మాన్యువల్ డే ఎస్పిరిటో శాంటా. ఇతను తన యొక్క ఫ్రెండ్స్ అందరితోని కలిసి ఇంటి బయట చిన్న పార్టీ లాంటివి చేసుకుంటున్న టైంలో ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు. అతని ఫ్రెండ్స్ పేర్లు జూలియో, పాలో, డెకా, కార్లిటో. ఈ నలుగురు కూడా అప్పటి వరకు ఆకాశంలోకి చూడలేదు. కానీ సడన్గా ఏదో ఒక వింతైన శబ్దం రావడంతో మొత్తం అందరూ కూడా పైకి చూశారు. మాన్యువల్ అప్పటికే పైకి చూస్తూ ఉన్నాడు. ఆకాశంలో రెడ్ కలర్ మరియు ఆరెంజ్ కలర్ మిక్స్ అయిన ఒక స్టార్ షేప్డ్ ఆబ్జెక్ట్ వీళ్ల వైపే దూసుకొస్తోంది. అది తూర్పు భాగం నుంచి చాలా వేగంగా దూసుకొస్తోంది. దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎల్లో కలర్లో కనిపించింది. అది గాలిలో సుమారుగా 60 అడుగుల ఎత్తులో ఈ ఫ్రెండ్స్కి చాలా దగ్గరగా ఆగడం జరిగింది. అప్పుడు వాళ్ళు దీన్ని చూసినప్పుడు ఇది 4 నుంచి 5 అడుగుల వెడల్పు ఉండడానికి గమనించారు. అలాగే ఇది బ్యారల్ షేప్లో ఉన్నట్టుగా 2 ట్యూబ్స్ని కూడా కలిగి ఉంది. అండ్ ఆ ట్యూబ్స్లోని ఒకటి రెడ్ కలర్లో ఒకటి బ్లూ కలర్లో ఉన్నాయి. అండ్ వాటి నుంచే ఆ వింతైన లైట్ బయటికి రిలీజ్ అవుతూ ఉంది. అండ్ ఆ ట్యూబ్స్ లోపల మనుషుల లాంటి క్రీచర్స్ కూర్చొని ఉన్నాయి. బహుశా వాళ్ళే ఆ లైట్స్ని ఆపరేట్ చేస్తున్నారేమో అని కూడా అనిపించింది.
అందులో ఉన్న క్రూ మెంబర్స్ ఒకరు మేల్, ఇంకొకరు ఫిమేల్. ఒకరు హెడ్ ఫోన్స్ని ధరించారు, మరొకరు గ్లాసెస్ని ధరించారు. అండ్ వాళ్ళు ఏదో చూస్తున్నట్టుగా, ఏదో వింటున్నట్టుగా ఆ లేజర్స్ని బయటికి పంపడం జరిగింది. సడన్గా ఆ లేజర్ వీళ్ళందరి మీద పడింది. ఆ లేజర్ తన ఒంటి మీద పడినప్పుడు మాన్యువల్కి ఎలా అనిపించిందంటే, ఒక 1000 వోల్ట్ల కరెంటు షాక్ ఒక్కసారే తగిలితే ఎలా అవుతుందో అలా అయిపోయాడు. అతను ఆ తర్వాత సెమీ కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. అతను తన చేతుల్ని, తన కాళ్ళని మూవ్ చేయలేకపోతున్నాడు. కానీ ఆ క్రాఫ్ట్ మాత్రం ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మెల్లిమెల్లిగా వేగాన్ని పెంచుకుని, యాల్టిట్యూడ్ని పెంచుకుని పూర్తిగా కనిపించకుండా మాయమైపోయింది. మాన్యువల్ కొన్ని నిమిషాల పాటు కంప్లీట్గా పెరాలసిస్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత మాత్రం లేచి మొత్తం జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి తెలియజేశాడు. అలాగే మరొక మహిళ ఉంది, ఆమె పేరు క్లాడోమీరా. ఈమైతే ఇలాంటి సంఘటన గురించి మరింత డీటెయిల్గా తెలియజేసింది. ఆ రోజు రాత్రి ఆమె తన మంచం మీద పడుకొని ఉంది. సడన్గా ఒక భారీ ఫ్లాష్ లైట్ కారణంగా ఆమె మెలకులోకి రావడం జరిగింది. ఆ లైట్ బీమ్ రూఫ్లోంచి ఆమె ఇంటిలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆ లైట్ బీమ్ ఆమెను తాకింది. దాని కారణంగా ఆమె యొక్క లెఫ్ట్ బ్రెస్ట్ మీద బర్నింగ్ ఇంజురీస్ కూడా అయ్యాయి. ఆమె గట్టిగా అరవడానికి ట్రై చేసింది, కానీ అరవలేకపోతోంది. ఆమె గొంతులోంచి మాట బయటికే రాలేదు అసలు. ఆ టైంలోనే ఆకాశంలో ఒక వింతైన ఆబ్జెక్ట్ని చూసింది. అది అంబ్రెల్లా ఆకారంలో ఉంది. భూమి మీద అంతకుముందు ఎప్పుడూ కూడా ఆమె అటువంటి ఆకారాన్ని చూడలేదు. అయితే ఆ అంబ్రెల్లా ఆకారంలోంచి 2 వ్యక్తులను చూసింది ఆమె. వాళ్ళకి స్కిన్ ఉంది, వాళ్ళ యొక్క కళ్ళు ఓరియంటల్గా ఉన్నాయి, వాళ్ళ యొక్క చెవులు చాలా పెద్దగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గ్రీన్ కలర్ స్కిన్ టైట్ సూట్స్ని ధరించడం జరిగింది. అండ్ కొంతమంది అయితే గన్స్ను కూడా ధరించడం జరిగింది, బట్ అవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళెవరో ఏంటో అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు అరవలేకపోతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఈ టెన్షన్లో ఉండగానే మళ్ళీ మరొక లైట్ బీమ్ నన్ను తాకింది. ఆ తర్వాత నాకు విపరీతంగా హెడేక్ వచ్చింది. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. లేచిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ హెడేక్ అలా కంటిన్యూ అయింది. వీక్నెస్ కూడా కొన్ని రోజుల పాటు అలా కంటిన్యూ అయింది. ప్రస్తుతానికైతే నా ఆరోగ్యం పూర్తిగా రికవర్ అయింది, బట్ ఆ సంఘటనని మాత్రం నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నానని తెలియజేసింది. అయితే ఆ ప్రాంతంలో ఒక డాక్టర్ ఉంది, ఆమె పేరు డాక్టర్ కార్వాల్హో. అయితే ఈమె ఇటువంటి సిచ్యువేషన్స్ని, ఇటువంటి విక్టిమ్స్ని ట్రీట్ చేయడంలో బాగా ఎక్స్పర్ట్. అయితే ఆమె వీళ్ళందరి ఇంజురీస్ని చూసినప్పుడు ఫస్ట్ టైం ఆమెకి ఏం అర్థం కాలేదు. ఏదో ఒక కాలిన గాయాలేమో అనుకుంది తప్ప పర్టికులర్గా ఒక లైట్ బీమ్ కారణంగా ఇలాంటి గాయాలు అయ్యాయని వాళ్ళు చెప్పిన తర్వాత ఆమెకి ఏం అర్థం కాలేదు. మరొకటి ఏంటంటే, ఆమె వాళ్ళని ట్రీట్ చేసే టైంకి ఆమె యొక్క వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. ఆమె అప్పుడే డాక్టర్గా క్వాలిఫై అయ్యి అక్కడ వాళ్ళకి సర్వీస్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఫస్టే ఆమెకి ఇటువంటి కేసెస్ వస్తాయని ఆమె ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇలాగా చూపాస్ కారణంగా అటాక్ చేయబడిన సుమారుగా 30 మంది మనుషులకి ఆమె ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరినీ చూసిన తర్వాత ఆమె ఏమని చెప్పిందంటే, వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మెడ దగ్గర లేదంటే చెస్ట్ ఏరియాలోనే ఎక్కువగా బర్న్స్ అయితే అయ్యాయి. లేదంటే ఎవరో కొరికినట్టుగా చిన్న బైట్ మార్క్స్ కూడా కొన్నిసార్లు కనిపించాయి. కొంతమంది యొక్క శరీరం మీద, ముఖ్యంగా 2 శరీరాల మీద పంక్చర్ హోల్స్ వంటివి కూడా కనిపించాయి నాకు. ఇవన్నీ కూడా ఎనీమియా యొక్క సిమ్టమ్స్ కూడా అయి ఉండొచ్చనైతే ఆమె అభిప్రాయపడడం జరిగింది. కానీ మెల్లిమెల్లిగా దీని గురించి ప్రపంచం మొత్తానికి తెలియడం మొదలుపెట్టింది. వాళ్ళందరూ కూడా ఒకటే అనుకున్నారు, అదేంటంటే ఆ లైట్ బీమ్ ఒక యూఎఫ్ఓ నుంచే వచ్చింది. మనుషుల యొక్క రక్తం కోసమే వాళ్ళు ఇలాగ మనుషుల మీద దాడి చేస్తున్నారని తెలియజేశారు. అయితే ఆ తర్వాత వీళ్ళందరూ కావాలని ఇలాగా ఫేక్ చేస్తున్నారన్న రూమర్ కూడా వినిపించింది. కానీ ఆమె ఏమని చెప్పిందంటే, నేను చాలా మందిని స్టడీ చేశాను, వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇది ఫేక్ కాదని నాకు అర్థమైంది. వాళ్ళలో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమందిలో టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయాయి, కొంతమందికి క్రానిక్ మైగ్రేన్స్ వచ్చాయి, కొంతమందికి నాజియా వచ్చింది, కొంతమందికి బాడీ ట్రెమర్స్, డిజీనెస్, విపరీతమైన ఫ్యాటిక్, ఇలాంటివన్నీ కూడా రావడం జరిగింది. కానీ అందరిలోని కామన్గా ఉన్నది ఏంటంటే బర్నింగ్ ఇంజురీస్. వీళ్ళందరూ కూడా ఒక లైట్ బీమ్ తమని తాకిందని తెలియజేశారు. అండ్ దాని కారణంగానే ఆ పంక్చర్ హోల్స్ కూడా ఏర్పడ్డాయని అయితే నాకు అనిపించింది. బహుశా కొంతమంది చెప్పినట్టుగా నిజంగానే రక్తాన్ని పీల్చడానికి వాళ్ళకి ఇలాగ పంక్చర్స్ వేయడం జరిగిందేమో అని అనిపిస్తుందని కూడా తెలియజేసింది. ఎందుకంటే వాళ్ళందరిలోని కూడా బ్లడ్ లాస్ అనేది క్లియర్గా కనిపించింది. అలాగే వాళ్ళందరిలోని కూడా హెయిర్ ఫాల్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆమెకు కూడా అనిపించింది. కానీ ఆమెకు కూడా ఏమీ అర్థమయ్యేది కాదు. అండ్ కొంతమందికి అయితే ఆ హెయిర్ కంటిన్యూస్గా ఊడిపోతూ వచ్చి ఆ తర్వాత మళ్ళీ జీవితంలో ఎప్పుడూ పెరగలేదు కూడా. అయితే ఆమె పేషెంట్లలోని 2ని బెలెమ్ సిటీకి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఆమె తీసుకొని వెళ్ళింది. బట్ వాళ్ళు తర్వాత చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఫ్లూ వంటి సిమ్టమ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి అని అటాప్సీ రిపోర్ట్లో వచ్చిందంటే, ఏదో ఒక స్ట్రోక్ కారణంగా 2 చిన్న పంక్చర్ హోల్స్ వచ్చాయి వాళ్ళ యొక్క లెఫ్ట్ బ్రెస్ట్ భాగంలో. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా మహిళలే, వాళ్ళు దాని కారణంగా చనిపోయి ఉండొచ్చని తెలియజేశారు. బట్ ఇది అఫీషియల్ డెత్ సర్టిఫికెట్లో మెన్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు.
ఆ తర్వాత మరికొంతమంది డాక్టర్స్ వీళ్ళని స్టడీ చేయడం మొదలుపెట్టారు. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ని చేసిన వాళ్ళు, రేడియోథెరపీ ట్రీట్మెంట్ గురించి బాగా అవగాహన ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళని స్టడీ చేశారు. అందరూ కూడా డెఫినెట్గా ఏదో ఒక పవర్ఫుల్ బీమ్ వంటి తాకింది. దాని యొక్క రేడియో యాక్టివిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన వాళ్ళ యొక్క శరీరం అనేది చాలా వరకు గాయాల పాలైంది. వాళ్ళ శరీరం నుంచి రక్తం అనేది బయటకు పోవడం జరిగింది. దాని కారణంగానే వాళ్ళు చనిపోయారని తెలియజేశారు. బట్ ఇది ఎంతవరకు వాస్తవం అనేది అర్థం కావట్లేదు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళకి కోబాల్ట్ రేడియేషన్తో అటాక్ చేయడం జరిగిందని చెబుతూ ఉంటారు. కొంతమంది యూవీ రేడియేషన్తో అటాక్ చేయడం జరిగిందని చెబుతూ ఉంటారు. బట్ ఏది వాస్తవం అనేది అయితే మాత్రం మనకు అర్థం కావట్లేదు. కానీ ఒకటైతే వాస్తవం, అదేంటి అంటే ఆ లైట్ బీమ్ తాకిన వాళ్ళందరూ కూడా ప్యారలైజ్ అయిపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, అరవలేకపోతున్నారు, వాళ్ళ మీద ఏదో బరువైన వెయిట్ ఉంచినట్టుగా వాళ్ళ శరీరాన్ని కదపలేకపోతున్నారు. కానీ వాళ్ళ కళ్ళు మాత్రం తెరిచే ఉంటున్నాయి. జరుగుతున్న ప్రతిదాన్ని కూడా వాళ్ళు గమనించగలుగుతున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు కొంతమంది. అదేంటి అంటే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం జరిగింది, వాళ్ళందరినీ కూడా అటాక్ చేయడం జరిగింది అనుకుందాం. కానీ వన్స్ అటాక్ చేసిన తర్వాత వాళ్ళని ఇంకా పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఒకసారి గాయం చేస్తున్నారు, ఆ తర్వాత ఇంకా వాళ్ళని కంప్లీట్గా వదిలేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ ఎవరినైనా సరే చంపాలనుకుంటే పూర్తిగా వెంటాడి మరీ చంపొచ్చు, లేదంటే చాలా ఈజీగానే ఏలియన్స్ దగ్గర ఉన్న టెక్నాలజీతో చంపేయచ్చు. కానీ అలా కాకుండా ఎందుకని ఒకసారి గాయాల పాలు చేసి ఆ తర్వాత వదిలేస్తున్నారు అన్న ప్రశ్న వస్తోంది. అండ్ అప్పుడు కొంతమంది ఏమని చెప్పారంటే ఇదంతా కూడా నిజం కాదు, ఇదంతా కూడా ఫేక్ అని, ఇదంతా కూడా అక్కడ మనుషులు కావాలని ఆ ప్రాంతానికి పాపులారిటీని తెచ్చుకోవడం కోసం క్రియేట్ చేసిందని చెబుతూ ఉన్నారు. కానీ ఎంతోమంది డాక్టర్స్, ఎంతోమంది సైంటిస్టులు వాళ్ళ యొక్క శరీరాలని, వాళ్ళ యొక్క బాడీలో వచ్చిన చేంజెస్ని వీటన్నింటినీ కూడా స్టడీ చేసి వాళ్ళెవ్వరూ కూడా ఫేక్ చేయట్లేదు, ఇదంతా కూడా నిజంగానే జరుగుతుంది. కాకపోతే ఆ లైట్ బీమ్లో ఎటువంటి ఎనర్జీ సోర్స్ ఉందనేది మాకు అర్థం కావట్లేదు, వీళ్ళ యొక్క శరీరాన్ని ఇంత దారుణంగా అటాక్ చేసేటట్టుగా అనైతే చాలామంది తెలియజేశారు. అండ్ ఫైనల్గా 90 రోజుల పాటు కంటిన్యూస్గా ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వడంతో ఫైనల్గా ఆర్మీ వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అది కూడా ఒక 30 మంది టీం వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళందరినీ కూడా అన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ డాక్టర్ని కూడా కంప్లీట్గా అడిగి తెలుసుకోవడం జరిగింది. అండ్ మొత్తం అన్నీ తెలుసుకున్నాక వాళ్ళందరిది కూడా మాస్ హిస్టీరియా అని తేల్చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ డాక్టర్ మాత్రం అసలు ఒప్పుకోలేదు. నేను మీరు చెప్పే మాటలతో యాక్సెప్ట్ చేయను, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇది మాస్ హిస్టీరియా కాదు, వీళ్ళందరికీ కూడా నేనే ట్రీట్మెంట్ ఇచ్చాను, నాకు వీళ్ళ గురించి క్లియర్గా తెలుసని చాలా గట్టిగా వాదించింది వాళ్ళతో. అయితే ఆ తర్వాత ఆ 30 మంది ఆర్మీ బృందంలోని కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురయ్యాయి. సో ఆ తర్వాత వాళ్ళు దీని గురించి పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ అప్పట్లో దీన్ని కెప్టెన్ అయిన ఒరేంజ్ హాలాండర్ అనే ఒక వ్యక్తి కంప్లీట్గా లీడ్ చేయడం జరిగింది. ఆయన ఇన్ఫర్మేషన్ ఆఫీస్ యొక్క హెడ్. అలాగే సెకండ్ కమాండ్ సెర్జెంట్ ఫ్లావియో, ఇతను కూడా మొదట ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, అదంతా కూడా మాస్ హిస్టీరియానే, లేట్ 1977 నుంచి ఎర్లీ 1978 వరకు జరిగిందంతా కూడా జస్ట్ నార్మల్ విషయం అని చెప్పి దాన్ని కవరప్ చేయడానికి ట్రై చేశారు. బట్ లాస్ట్ డేస్లో వాళ్ళు కూడా అక్కడ జరిగింది నిజమే అని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని అప్పట్లో ఆపరేషన్ సాసర్ అని పిలిచారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఎటువంటి కెమెరాస్ కానీ విజువల్స్ కానీ లేకపోవడం వలన సరిగ్గా ఆధారాలను అయితే ఈ ఆర్మీ వాళ్ళు సేకరించలేకపోయారని అయితే అఫీషియల్స్ చెబుతూ ఉన్నారు. కానీ ఆర్మీ వాళ్ళ దగ్గర అఫీషియల్ డాక్యుమెంటేషన్స్, అఫీషియల్ ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని కెమెరాస్, కొన్ని టేప్ రికార్డర్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ ఫుటేజెస్ కూడా ఇచ్చాము. కానీ వాళ్ళు వాటన్నింటినీ కూడా మాయం చేసేసి అసలు ఏ ఆధారాలు దొరకలేదని చెబుతూ ఉన్నారని అయితే చాలామంది తెలియజేశారు తర్వాత. అండ్ మరికొంతమంది ఏమన్నారంటే అవి ఎప్పుడు మన ముందుకు వస్తాయో, ఎప్పుడు ఎగురుకుంటూ వెళ్ళిపోతాయో మనకు తెలియదు, కాబట్టి కెమెరాలు, వీడియో రికార్డర్లు, టేప్ రికార్డర్లు పట్టుకొని మనం కూర్చోలేం కదా. సో అందువలన కూడా వాటి యొక్క ఫుటేజ్ని మనం క్యాప్చర్ చేయలేకపోయాం తెలియజేశారు. బట్ స్టిల్ కొంతమంది కొన్ని ఫోటోగ్రాఫర్లు అయితే అందించడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి. వాటిలో ఒక వీడియో క్లిప్లో అయితే ఆ క్రాఫ్ట్ సముద్రంలోకి వెళ్ళిపోతున్నట్టుగా చాలా క్లియర్గా కనిపించింది. అంటే ఈ ఆపరేషన్ సాసర్ జరుగుతున్న టైంలోనే జరిగింది ఆ సంఘటన. బట్ అది నిజమా కాదా, దాంట్లో వాస్తవం ఎంత, దాన్ని ఎందుకు బయటికి రిలీజ్ చేయలేదు, ఇటువంటి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. బట్ జవాబులు అయితే మాత్రం రాలేదు. అయితే ఆపరేషన్ సాసర్ మొదలుపెట్టిన 4 నెలలకి దాన్ని ఆపేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. అప్పటికే వాళ్ళిద్దరు కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సుమారుగా 500 పేజీల రిపోర్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. అండ్ సుమారుగా 200 ఫోటోగ్రాఫ్స్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే వాటిని చూసిన ఎంతో మంది దగ్గర నుంచి స్కెచెస్ని, మ్యాప్స్ని, వీటన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది. సో మొత్తం పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని బయటకు రిలీజ్ చేయలేదు. బట్ ఆ ప్రాజెక్ట్ని మాత్రం ఆపేశారు. బట్ వీళ్ళు మాత్రం ఆ ప్రాజెక్ట్ గురించి అక్కడతో ఆపేయకుండా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఆ కేసు గురించి స్టడీ చేయడం మొదలుపెట్టారు. బట్ ఆ విషయాలు ఏవి కూడా బయటికి రాకూడదు అనుకున్నప్పటికీ కూడా
వాళ్ళు ఆ సంఘటనల గురించి ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారనే విషయం బయటికి మెల్లిగా లీక్ అయిపోయింది. ఎంతోమంది యూఎఫాలజిస్టులు ఆ విషయాన్ని బయటికి రిలీజ్ చేసేయడం జరిగింది. ఆ తర్వాత 300 ఎన్కౌంటర్స్ గురించి, సైటింగ్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా బయటికి లీక్ అయింది. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాటిలో సగానికి దాకా సంఘటనలు ఆ ఇన్వెస్టిగేషన్స్ గ్రూప్ వాళ్ళకే ఎదురవడం జరిగింది. సో డెఫినెట్గా ఇది నిజమైన అందరూ అభిప్రాయపడ్డారు. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన 20 ఏళ్ల తర్వాత కెప్టెన్ హాలాండర్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక బ్రెజిలియన్ యూఎఫ్ఓ మ్యాగజైన్ వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ రోజు వాళ్ళు ఒక సీక్రెట్ సబ్జెక్ట్ని, ఒక సీక్రెట్ నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందని తెలియజేశాడు. నిజంగా ప్రజలు ఏదైతే నమ్ముతూ ఉన్నారో అదే వాస్తవం, ప్రభుత్వాలు మీకు చెబుతుంది కాదు అని చాలా క్లియర్గా తెలియజేశాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతని కుటుంబంలో ఒకరికి కూడా సేమ్ ఇలాగే ఒక లైట్ బీమ్ తాకడం జరిగింది. ఒక పర్సన్ వాళ్ళ ఇంట్లోకి వచ్చారు, అతని చేతుల్లో సేమ్ గోల్డెన్ కలర్ ఆర్బ్ వంటిది ఉంది. ఇదంతా కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఎదురైంది. సో డెఫినెట్గా ఇదంతా నిజమే అన్న పాయింట్లో ఆయనైతే క్లారిటీగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలను విన్న తర్వాత అందరూ కూడా క్లారిటీకి వచ్చారు. కానీ ప్రాబ్లం అక్కడే మొదలైంది. కెప్టెన్ హాలాండర్ ఈ మాటను చెప్పిన 3 నెలల తర్వాత తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. ఆయన మరణం చుట్టూ ఎన్నో థియరీలు వచ్చాయి, ఎన్నో కాన్స్పిరసీ టాపిక్స్ వచ్చాయి. ప్రభుత్వం అతన్ని చంపేసి ఆత్మహత్యలా చూపించిందని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. డెఫినెట్గా ఆ ప్రాంతంలో ఏదో జరుగుతుంది, అదేంటనేది మనకు అర్థం కావట్లేదు. బహుశా రష్యా మరియు యుఎస్ఏ స్పేస్ వార్లో ఉన్న టైం కాబట్టి ఏదైనా ఒక కొత్త టెక్నాలజీని టెస్టింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు, అవి యూఎఫ్ఓ సైటింగ్స్ లాగా మనకు అనిపించి ఉండొచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడడం జరిగింది. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే ఇప్పటికీ కూడా ఏమని నమ్ముతారంటే ఆ ప్రాంతంలో జరిగింది ఏలియన్స్ సంఘటనే. ఇప్పటివరకు ఈ భూమి మీద జరిగిన అత్యంత క్రూరమైన ఏలియన్స్ ఇన్సిడెంట్ అనైతే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అండ్ అది ఎట్టి పరిస్థితుల్లోని కూడా సీక్రెట్ టెస్టింగ్ కాదనైతే అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ ఇప్పటికీ కూడా దాని యొక్క మిస్టరీ పూర్తిగా వేయలేదు. గవర్నమెంట్ దాని యొక్క డాక్యుమెంట్స్ని పూర్తిగా బయటికి రిలీజ్ చేయలేదు. కెప్టెన్ మరణానికి కారణం ఏంటనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ అప్పటి కాలం నాటి ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది కామన్ పీపుల్ కూడా ఈ విషయం గురించి బయటకు వచ్చి తెలియజేశారు. సో డెఫినెట్గా ఇది నిజంగానే జరిగింది. కానీ ప్రభుత్వం ఎందుకు దీని యొక్క ఇన్ఫర్మేషన్ దాస్తుందనేది అయితే మాత్రం మనకు అర్థం కావట్లేదు. ఆ లైటింగ్ దేని నుంచి వచ్చింది? యూఎఫ్ఓ నుంచి. ఆ యూఎఫ్ఓ ఎలా ఉంది, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి తెలుసా తెలీదా? ఆ లైట్ బీమ్ని తాకిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎందుకని ప్యారలైజ్ అయిపోతున్నారు, ఎందుకని ఏం మాట్లాడలేకపోతున్నారు? ఇదంతా కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరకాలంటే గవర్నమెంట్ వాళ్ళు డాక్యుమెంట్స్ని బయటికి రిలీజ్ చేయాల్సిందే. కానీ వాళ్ళు ఇప్పుడప్పుడే ఆ డాక్యుమెంట్స్ని బయటికి రిలీజ్ చేసేలా కనిపించట్లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. దట్స్ ఇట్ గైస్, చూసారు కదా, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోయినా కూడా ఇప్పుడే చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు ఎవరైనా నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్, సీ యూ ఎట్ టుమారో 7:30 PM. Bye bye guys.